చంద్రబాబు మోసపూరిత హామీలను నమ్మి ప్రజలు మోసపోవద్దని హెచ్చరించారు ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చిత్తూరు జిల్లా పుంగనూరు మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో ఆయన ప్రచారం చేశారు. నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు తిరిగి కొనసాగాలంటే మళ్లీ ఆయన్నే ముఖ్యమంత్రిగా చేయాలని ప్రజలకు విన్నవించారు మంత్రి పెద్దిరెడ్డి. ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని గెలిపించాలని ఆయన కోరారు. అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ పథకాలు కానీ తిరిగి మళ్ళీ కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే సాధ్యమవుతుంది. లేకపోతే ఎప్పుడు కూడా ఏదో ఒక కుట్రపూరితంగా, మోసపూరితంగా అబద్ధాలు చెప్పి అధికారం లేకొచ్చి ఆ తర్వాత ఏది కూడా అమలు చేయకుండా చంద్రబాబు నాయుడు ఏదైతే 2014 నుంచి 19 దాకా చేశాడో ఆ విధంగా మళ్ళా చంద్రబాబు నాయుడు ఈరోజు గొంతెమ్మ కోరికలన్నీ కూడా చెప్పబోతా ఉన్నాడు. ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి చంద్రబాబు చేతిలో రిమోట్లా మారిందని, ఆయన ఆడించినట్లుగా ఆ పార్టీ ఆడుతోందని విమర్శించారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం పోరుమామిళ్లలో ఆయన భారీ రోడ్ షో నిర్వహించారు. సీఎం వైఎస్ జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరిందని, ఈసారి ప్రకటించిన మేనిఫెస్టోలోనూ సంక్షేమానికి పెద్దపీట వేశారని, దీన్ని ప్రజలు గమనించాలని కోరారు అవినాష్ రెడ్డి. వైఎస్ జగన్ చెప్పిందంటే చేస్తారని, ఆయన్ను మరోసారి ముఖ్యమంత్రిగా ఆశీర్వదించాలని ప్రజలకు విన్నవించారు. చంద్రబాబు నాయుడు గారికి విశ్వసనీయత లేదు, క్రెడిబిలిటీ లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని అంటే జనసేనను, అదేవిధంగా బీజేపీని కలుపుకొని మన మీదకి వస్తా ఉన్నాడు. ఎల్లో మీడియా అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు విష ప్రచారాలు చేస్తా ఉన్నాడు. ఉన్నవి లేనట్టు, లేని ఉన్నట్టు ప్రత్యక్షంగా బీజేపీ జనసేనతోనే కాకుండా పరోక్షంగా కాంగ్రెస్ పార్టీని కూడా ఈయన రిమోట్ కంట్రోల్ తో ఆడిస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఏపీలో కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారు రిమోట్ కంట్రోల్ తో ఆడిస్తే ఆడే పరిస్థితిలో ఉంది. పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు చేసే కుట్రలు కుతంత్రాలకు, ఎల్లో మీడియా చేసే కుట్రలు కుతంత్రాలకు కాంగ్రెస్ పార్టీ కూడా ఒక పావుగా మారిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనే విషయాన్ని కూడా మీ అందరూ కూడా గమనించమని, గుర్తించమని మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున మనవి చేసుకుంటూ. శ్రీకాకుళం జిల్లా పలాస మండలంలో జోరుగా ఎన్నికల ప్రచారం చేశారు రాష్ట్ర మంత్రి సీదిరి అప్పలరాజు. పలాస మండలంలోని లొత్తూరు, రెండికోట, అల్లుకోల పంచాయతీల్లో ఆయన పర్యటించారు. రోడ్ షో నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. పలాస నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గౌతు శివాజీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దత్తత గ్రామం కంట్రగడకు రోడ్డు వేసుకోలేని అసమర్థుడు గౌతు శివాజీ అని విమర్శించారు మంత్రి అప్పలరాజు. కంట్రగడ గ్రామానికి రోడ్డు నిర్మాణం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే వేశామని, తాను మళ్లీ గెలిస్తే వరాహాలగడ్డ రిజర్వాయర్ పనులు పూర్తి చేస్తారని స్పష్టం చేశారు. గౌతు శివాజీ గారికి అది దత్తత గ్రామం, అది దత్తత గ్రామానికి కూడా రోడ్డు వేయించుకోలేనటువంటి అసమర్థుడు మాజీ ఎమ్మెల్యేని సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. నేను రోడ్డు వేసింది మనం, ఆ కాంట్రగడ ఊర్లో రోడ్లన్నీ వేసింది మనం. మీ ఊరోళ్ళకి ఇంకా నేను ఒక్క పని బాకీ ఉన్నాను. నేను ఒక ప్రధానమైనటువంటి పని ఒకటి మీకైతే నేను బాకీ ఉన్నాను. మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాను. నేను వరహాలగడ్డ రిజర్వాయర్ పనులు మీకు చేయించాల్సినది. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తాడిపర్తి చంద్రశేఖర్ పుల్లల చెరువు మండలంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ప్రతి చోట ఆయనకు ఘన స్వాగతం లభించింది. జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పేదలు, పెత్తందారుల మధ్య యుద్ధం జరుగుతుందన్నారు తాడిపత్రి చంద్రశేఖర్. పేదల పక్షాన వైఎస్ఆర్సీపీ నిలబడింది అన్నారాయన. చంద్రబాబు నాయుడు గారి సతీమణి పనిచేసేటటువంటి వారిని, ఎస్టీలని, ఎస్సీలని ఉద్దేశించి ఈరోజు మాట్లాడినటువంటి మాటలు వీడియోల్లో వైరల్ అవుతున్నాయి. ఎందుకు ఇంత దురహంకారంతో వారు పెట్టరేగిపోతున్నారో అర్థం కానటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. చంద్రబాబు నాయుడేమో దళితుల్లో ఎవరన్నా పుడతారా అని అంటారు. చంద్రబాబు నాయుడు భార్య ఏమో దళితుల్ని కించపరిచేటటువంటి మాటలు మాట్లాడతాడు. చంద్రబాబు నాయుడు కొడుకు దళితులను ఉద్దేశించి నీచమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఇది ఆ కుటుంబం
దిగజారుడు రాజకీయానికి నిదర్శనగా ఇదంతా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా నోటికి ఎంత వస్తే అంత పేదల పట్ల పెట్టరేగిపోతున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. గతంలో వచ్చినటువంటి 23 సీట్లు కూడా తెలుగుదేశం పార్టీ దక్కించుకునే పరిస్థితిలో ఇప్పుడు రాష్ట్రంలో లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175కి 175 నియోజకవర్గాల్లో గెలవబోతుంది. ఇది తథ్యం. నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాటసాని రామిరెడ్డికి మద్దతుగా ఆయన కుటుంబ సభ్యులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నందవరం గ్రామంలో ఆయన సతీమణి కాటసాని జయమ్మ, కోడలు కాటసాని మేధశ్రీ రెడ్డి ఇంటింటి ప్రచారం చేపట్టారు. మే 13వ తేదీన జరగబోయే ఎన్నికల పోలింగ్ రోజున బనగానపల్లి వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి, నంద్యాల పార్లమెంట్ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఆయన చేసిన సంక్షేమంతో ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క మనిషి ఈరోజు జగన్ అన్ననే గెలవాలి అని కోరుకుంటూ జగన్ అన్నకే వేస్తా అని చెప్తున్నారు. 3 కాదు, 30 మంది కాదు, 300 మంది కలిసి వచ్చినా గెలిచేది అక్కడ జగన్ అన్నే, ఇక్కడ రామిరెడ్డి గారే. అది ఎవరు మార్చలేరు. ఈరోజు ఇంత సంక్షేమము, ఇన్ని పథకాలు ప్రతి ఒక్క ఇంటికి చేరుతున్నాయి. ఒక వాలంటీర్ సంస్థను తీసుకొచ్చి ఇంత గొప్పగా నడిపించింది ఉట్టి ఏకైక మన జగనన్న గారు మాత్రమే. ఖచ్చితంగా రామిరెడ్డి గారు 30,000 మెజారిటీతో ఖచ్చితంగా ఈసారి బనగానపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గెలవబోతున్నారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా వైఎస్ జగన్ పాలన సాగిందన్నారు కొడుమూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సతీష్ సతీమణి స్టెల్లా సతీష్. కొడుమూరులోని కొండపేట వెంకటేశ్వర నగర్లో ఆమె ఇంటింటి ప్రచారం చేపట్టారు. వైఎస్ జగన్ సుపరిపాలనతో ప్రతి గడపకు సంక్షేమ ఫలాలు అందాయన్నారు స్టెల్లా సతీష్. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయండి. అనకాపల్లి ఎంపీ అభ్యర్థి డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు ఓటర్లకు పిలుపునిచ్చారు. అనకాపల్లి జిల్లా కేకోటపాడు మండలంలోని పలు గ్రామాల్లో ఆయన కూతురుతో పాటు ఎన్నికల ప్రచారం చేపట్టారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్సీపీలో చేరికలు ఊపందుకున్నాయి. ఆలూరు మండలం అరికెర గ్రామంలో వైఎస్ జగన్ సుపరిపాలన చూసి టీడీపీకి చెందిన 100 కుటుంబాలు వైఎస్ఆర్సీపీలో చేరాయి. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విరూపాక్షి వీరందరికీ వైఎస్ఆర్సీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తామన్నారు. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.